గోపి, రంజాన్ వస్తుంది, చార్మినార్ మీద వీడియో తీసినవా? హలో హాయ్ గాయ్స్, మనం ఈరోజు ది మోస్ట్ ఐకానిక్ అండ్ మోస్ట్ ఫేమస్ హైదరాబాద్కి వస్తే ఈ ప్లేస్ చూడలేదా అని అడిగే ప్లేస్ చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. ఈ చార్మినార్ వైపు చూస్తుంటే ఇక్కడ ఒక హోరు, జనాల్లో ఒక జోరు కనిపిస్తుంది కదా. ఇది ఎప్పుడు ఇలానే కొనసాగుతుంది, కానీ ఇక్కడ మనం చూడవలసినవి, తినవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే చార్మినార్ చుట్టూ అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి. చార్మినార్ వే ఆఫ్ ఎస్థెటిక్ డీటెయిల్స్ కానీ, ఫినిషింగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, ఇట్స్ సచ్ ఎ బ్యూటీ వాస్, సచ్ ఎ బ్యూటీ, వెరీ ఐకానిక్, ఫర్ ఎవర్ ది బెస్ట్ సీనరీ అన్నమాట చార్మినార్. ఫస్ట్ మనం చార్మినార్ వైబ్ని ఎంజాయ్ చేద్దాం. చార్మినార్ టాప్ వ్యూని చూడాలి అంటే చార్మినార్ దగ్గర టికెట్ తీసుకొని మెట్లుంటాయి పైకి వెళ్ళడానికి. వ్యూ చాలా బాగుంటుంది, ఓల్డ్ సిటీ మొత్తం కనిపించింది పైనుంచి చూడడానికి. చార్మినార్ దగ్గరికి వెళ్తే సన్సెట్ టైంలో పక్కా పైకి వెళ్తే మాత్రం మీరు మస్తు బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆ సన్సెట్తో ఓల్డ్ సిటీ మొత్తం మస్తు షైన్ అయ్యిద్ది. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చార్మినార్ పైకి వెళ్ళడానికి టికెట్ అనమాట, పర్ పర్సన్కి 25 రూపీస్. అండ్ చార్మినార్ దగ్గర నుంచి అలా రైట్ సైడ్లో చూస్తే 17th సెంచరీలో బిల్డ్ చేసిన మసీద్ కనిపించింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదాలు ఏమీ లేకుండా అందరూ వెళ్ళవచ్చు. మసీద్ ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 17th సెంచరీలో బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, ఆ స్పిరిచువల్ ప్లేస్ చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఒక మంచి స్పిరిచువల్ వైబ్నిచ్చిద్ది. ఎంట్రన్స్ ఫీజు ఏమి ఉండదు, ఇట్స్ ఏ ఫ్రీ విజిట్ టు ఎక్స్పీరియన్స్ మసీద్. అక్కడి నుంచి బయటికి రాగానే మనకి కళ్ళ ముందర కనిపించేదంతా కొని షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో చాలా షాపులు కనిపిస్తాయి, అక్కడ ఏమేమి దొరుకుతాయి అండ్ ప్రైజెస్ ఏంటి అనేది చూద్దాం రండి. ఇవి చార్మినార్ దగ్గర స్పెషల్గా దొరికే బ్యాంగిల్స్ అన్నమాట, గాజులు. సో చాలా కలెక్షన్ ఉంటాయి ఇక్కడ. 50 రూపీస్, 100 రూపీస్, 150, 200, 250 ఇలా మీకు కావాల్సిన డిజైన్ బట్టి అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి మెన్స్ ఉమెన్స్ గాగుల్స్ అనమాట. అన్ని కలర్స్లో ఉన్నాయి. 100 రూపీస్ ఈచ్ వన్ ఆఫ్ సన్ గ్లాసెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ కొని ఉన్నాయి, ఇవి కూడా 100 రూపీసే. అండ్ ఇక్కడ వాచెస్ ఉన్నాయి ఫర్ మెన్స్ అండ్ ఉమెన్స్, ఇవి 150 రూపీస్. అండ్ ఇవి బుట్ట బొమ్మ ఆర్ వాట్ ఏమంటారు, బుట్టలు, జుమ్కాలు కదా, 60 రూపీస్ నుంచి 100 రూపీస్ అట్లా, 150 అట్లా మీకు కావాల్సిన డిజైన్ బట్టి. ఇవి షూసెస్ అండ్ అమ్మాయిలకి డ్రెస్సెస్ కొనే ఉన్నాయి, అవుట్ఫిట్స్. అండ్ ఇక్కడ ఇంకొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చార్మినార్ దగ్గర బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఫేమస్ ఏంటంటే ఫుడ్. మిలాన్ జ్యూస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అందులో ఇది మాల్బెర్రీ మలై, అది చాలా బాగుంటుంది అండ్ అది క్వైట్ ఫేమస్. నేను కొని ఫస్ట్ టైం ట్రై చేయడం జరిగింది అక్కడ. మాల్బెర్రీ మలై పిచ్చగా నచ్చింది, మస్తు ఉంది. ఇంకా అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి లైక్ జ్యూసెస్. ఈ మాల్బెర్రీ మలై అయితే 120 రూపీస్ అయింది. ఇంకా మామూలు జ్యూసెస్ అయితే 50 to 100 రూపీస్ ఉన్నాయి. మిల్క్ షేక్స్ అయితే 50 to 80 ఉన్నాయి. తర్వాత ఇంకా మలైతో తయారు చేసినవి అయితే 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మ్యాంగో జ్యూస్ కొని బాగా ఫేమస్. ఇంకా ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్తో చాలా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొని బాగా ఫేమస్ అన్నమాట. మీరు ఒకవేళ చార్మినార్ దగ్గరికి వెళ్తే మస్ట్ ట్రై ఫుడ్ ఐటమ్స్లో మిలాన్ జ్యూస్ సెంటర్ నుంచి కొని కొన్ని ఉన్నాయి. అందులో మాల్బెర్రీ మలై అండ్ మ్యాంగో జ్యూస్ బాగా ఫేమస్. మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ ప్లేస్ అంతా కొని ఒక బ్యూటిఫుల్ హోలీ ప్లేస్ అన్నమాట. చాలా సెలబ్రేటింగ్ ఉంటుంది, మస్తు వేల మంది వస్తూ పోతూ ఉంటారు. సో ఇది ఒక వెరీ షాపబుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మెన్స్కి కొన్ని ప్రీమియం వాచెస్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అవి 300 నుంచి స్టార్ట్ అయితే 1000 రూపీస్ దాకా ఉంటాయి. డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్స్ ఫుట్వేర్ అయితే అక్కడ క్రేజీ ఉన్నాయి అసలు. ఇవి చూడండి, అంతా చాలా అథెంటిక్గా గ్లాసీగా క్రేజీగా ఉన్నాయి. అండ్ ఫోన్ కేసెస్, ఫోన్ టెంపర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ జుమ్కాస్ నైట్ టైంలో మెరుస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కొని 300 రూపీస్ నుంచి 1000 రూపీస్లో మస్తుగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి రింగ్స్ అండ్ ఇయర్కి పెట్టుకునే దిద్దులు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ జ్యువెలరీ అన్నమాట. సో ఇవి 10 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ అట్లా చాలా డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మోర్ మెన్స్ వాచెస్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. కిందేమో ఉమెన్స్ వాచెస్ ఉన్నాయి. అన్నీ కొని 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మీ ఇష్టం, మీకు ఏ డిజైన్ నచ్చితే దాని ప్రైజ్ని బట్టి ఉంటుంది. అండ్ ఇవి టెడ్డీ బేర్స్ ఏ ప్లేస్లో అయినా షాపింగ్ ప్లేస్లో ఉండాల్సిందే. అండ్ ఇవి ఇంకా ఎక్కువ జ్యువెలరీ చాలా ఉంటాయి కదా అమ్మాయిలకి అందంగా కనిపించడానికి అలంకరించుకునే ఐటమ్స్, అందులో ఇవి కొన్ని ప్లేస్ చాలా బాగుంటుంది చార్మినార్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇవి వచ్చేసి నెక్లెసెస్ చాలా బాగున్నాయి, చాలా ఎస్థెటిక్గా 2024 డిజైన్స్ చాలా బాగున్నాయి. మస్ట్ షాపింగ్ క్రేవింగ్ ప్లేస్ అన్నమాట చార్మినార్ అనేది. అండ్ ఇక్కడ జనాలు ప్రతిరోజు ఏ రోజు అయినా నువ్వు ఏ రోజు పోయినా కూడా మస్తు మంది జనాలు ఉంటారు, మస్తు మంది షాప్ చేస్తారు. ఇక్కడ జ్యువెలరీ అయితే క్రేజీ ఉంది. ఇక మనం చిన్నగా ఈ షాపింగ్ ఏరియా మొత్తం చూసి ఆ ఓల్డ్ సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటా అలా నా ఫేవరెట్ స్పాట్కి వెళ్తున్నా. చిన్నపిల్లల డ్రెస్సులు, పెద్దోళ్ళ డ్రెస్సులు ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కొని చాలా చౌక అనమాట. చాలా తక్కువ ప్రైస్లో చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే 100 రూపీస్కి కొని వస్తున్నాయి. ఇక్కడ మెన్స్ కుర్తాలు ఇవన్నీ 300 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే. నా ఫేవరెట్ ప్లేస్ హోటల్ షాదాబ్కి అయితే రీచ్ అయ్యా ఫైనల్గా. మస్తు మంది క్రౌడ్ ఉంటారు ఇక్కడ. చార్మినార్ని చూడడానికి ఎట్లా వస్తారో ఇక్కడ బిర్యానీ తినడానికి కూడా అట్లే వస్తారు. షాదాబ్ అనేది క్వైట్ ఫేమస్ బిర్యానీ స్పాట్ అన్నమాట. ఇది చాలా హిస్టారిక్ ప్లేస్ టు హ్యావ్ బిర్యానీ అన్నమాట. బిర్యానీ అంటే అట్నే ఉండాలేమో అని అనిపించింది. ఇంతవరకు నేను చాలా ప్లేసెస్లో బిర్యానీ తిన్నా కానీ ఎప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళినా కానీ బిర్యానీ తినకుండా మాత్రం అస్సలు రాలే. చార్మినార్ దగ్గరికి వెళ్ళే కాబట్టి తినాలి, బిర్యానీ తింటేనే నాకు చార్మినార్ దగ్గరికి వెళ్ళినట్టు అనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ ఆర్డర్డ్ ఏ చికెన్ దమ్ బిర్యానీ. సో అది ఇద్దరికి సరిపోద్ది. నేను ఆ టైంలో ఒక్కడనే ఉన్నా. లెట్స్ సీ అసలు ఎలా తింటానో ఎలా కంప్లీట్ చేస్తానో చూద్దాం. అండ్ మంచి థమ్స్అప్ ఒకటి తీసుకున్నా. ఆ బిర్యానీ పొగలు కక్కుతుంటే ఇట్స్ లుక్స్ లైక్ వెరీ హెవీ మీల్. ఆ టేబుల్ మొత్తం నిండిపోయింది ఫుడ్తో. అండ్ ఇక్కడ మనకి బిర్యానీతో మిర్చికా సాలన్ అండ్ కర్డ్ అండ్ పక్కన ఆనియన్స్ అండ్ లెమన్స్ ఇచ్చారు. ప్లేట్లో పెట్టింది కాక ఇంకా హాఫ్ బిర్యానీ ఉంది. లెట్స్ సీ హౌ ఐ కెన్ కంప్లీట్ అనేది. ఫైనల్గా ఫస్ట్ పెట్టుకున్న హాఫ్ ప్లేట్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 2కి థమ్స్అప్ ఆఫ్ అయిపోయింది.
మిర్చి కసాలను ఆఫ్ అయిపోయింది. అండ్ బిర్యానీ వాజ్ సూపర్. కర్డ్ అయితే అసలు పట్టుకోలే. అండ్ ఆనియన్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి, లెమన్స్ ఆఫ్ అయిపోయినాయి, ఒకటే ఉంది లెమన్. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 2 ఈజ్ స్టార్టెడ్. అందరికీ ఇష్టం బిర్యానీ అంటే, కాకపోతే నేను అన్ని ప్లేసుల్లో బిర్యానీని ఎంజాయ్ చేయలేను. ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే నాకు ఇష్టం బిర్యానీ. అన్ని ప్లేసుల్లో జస్ట్ ఏదో పేరుకి బిర్యానీ తింటున్నా అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ హైదరాబాద్లో బిర్యానీ అరోమా ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది. సో ప్రాపర్ నిజామీ స్టైల్ బిర్యానీ ఓన్లీ మేడ్ ఇన్ హైదరాబాద్ అని నాకు అనిపించింది. నేను చాలా ప్లేసుల్లో టేస్ట్ చేశాను. నాకు ఓన్లీ హైదరాబాద్లో బిర్యానీ డిఫరెంట్ అనిపించింది, ప్రాపర్గా అనిపించింది. అండ్ మై ఫేవరెట్ మ్యాన్ MS Dhoni. My first introduction to the Hyderabadi biryani, and after that, whenever we have come here, biryani is something that's we can't really miss. And my favorite man Pawan Kalyan. ఇప్పుడు మీ బాబాయ్ గురించి, ఆయన గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా పిచ్చండి. కాస్తే ఏడు రోజులు అదే తినగలుగుతారు. లెగ్ పీస్ ఇష్టమేనా? ఖచ్చితంగా అండి. That's the craziness of biryani, Hyderabad biryani. టాన్ 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 అయిపోయింది. చార్మినార్ పక్కనే లాడ్ బజార్ అనే ఒక షాపింగ్ బజార్ ఉంటుంది ఒకటి. ఇక్కడ చాలా రకాల క్లాతింగ్ అండ్ యాక్సెసరీస్, జ్యువెలరీ, అన్ని ఫుడ్, గ్రాసరీ అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. పోతున్న కొద్దిగా షాప్లు ఈ బజార్ నిండా ఉంటూనే ఉంటాయి. సో ఇదిగోని బాగా ఫేమస్ ప్లేస్ అట్ చార్మినార్ అన్నమాట, లాడ్ బజార్. హలో హలో హలో. ఇక్కడ కింద ఇగో ఇట్లా లైక్ సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టేయండి. ఇట్లా అది తెల్లగా ఎలగాలి. ఫ్రీ సబ్స్క్రైబ్, తెల్లగా ఎలగాలంతే. మనం మాట్లాడుకున్నాం జీవితంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. టు సబ్స్క్రైబ్ రైట్ నౌ. నౌ డూ ఇట్. చార్మినార్కి లాడ్ బజార్కి పక్కనే నిమ్రా కేఫ్ అండ్ బేకరీ అని ఉంటుంది. ఇక్కడ టీ చాలా ఫేమస్ అన్నమాట. టీ అండ్ మస్కా బన్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడే ఓన్గా ప్రిపేర్ చేస్తారు వాటి అన్నిటిని. ఇక్కడ తయారయ్యే బిస్కెట్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్. క్రొసాన్స్, పఫ్స్, బన్స్, కేక్స్, డిజర్ట్స్, చాయ్, కాఫీ అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి బేకింగ్ సంబంధించింది. చాలా బాగుంటాయి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ చార్మినార్ ఫుడ్ స్పాట్. ఇరానీ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ అండ్ మస్కా బన్ అండ్ సో మెనీ బేకింగ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి.